హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణు. మావరి ముచ్చట్లు, మన గ్రామ దేవతలు, మన భూమి, మన ధర్మం, మన దేవతల విషయాలు మీకు వెలికి తీసుకొచ్చి ఎక్కడో మారుమూలల గ్రామంలో చిన్న చిన్న దేవతల విషయాలను తీసుకొచ్చి మీ వరకు మీరు చూడాలనే ఆలోచనతో మీ దొంగలగూడి అని ఒక పురాతనమైన దేవస్థానం కోసం వచ్చాము. అందరికీ జై శ్రీరామ్, జై వీరభద్ర. మనము మా ఊరు ముచ్చట్ల కార్యక్రమంలో భాగంలో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ డిస్టిక్ బోధన్ మండల్ ఆచన్పల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోకి చెందినటువంటి పాండు తర్ప అనే తొవ్వ నుంచి మనం లోపలికి వస్తే ఇది వీరభద్ర స్వామి గుడి శిథిలావస్థకు చేరింది. ఈ గుడి చాలా పురాతనమైన గుడి. ఇక్కడ ఒకప్పుడు గ్రామం ఉండేనట, సిద్ధాపూర్ అనే గ్రామం. అయితే ఈ గ్రామానికి అధిష్టాన దేవతగా గ్రామంకు పిలిస్తే పలికే దైవంగా వీరభద్ర స్వామి, నాగదేవత ఇద్దరు ఉండేవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఒకప్పటి పెద్దలు చెప్తారు, ఇప్పటికి కూడా చెప్తుంటారు వాళ్ళు. గ్రామంలో అత్యంత పురాతనమైనటువంటి ఈ మన యొక్క గుడి, ఈ గుడిలో మన శివుడు, కాలభైరవుడు, నాగదేవత, మళ్ళీ నంది, ఆంజనేయ స్వామి ఇట్లాంటి దేవతలు ఉన్నారు. ఈ గుడికి దొంగల గుడి అనే ఒక పేరుంది, చాలా పురాతనమైంది. ఈ మూర్తి మనం చూడొచ్చు, ఎంత అద్భుతంగా ఉంది అంటే చాలా స్పష్టంగా ఒక వ్యక్తి నిలబడితే ఎట్లుంటది అంత స్పష్టంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ రావడానికి సరైన దారి లేదు, ఆ పొలం గట్ల నుంచి నడుచుకుంటూ వచ్చినాం. కానీ లోపలికి వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఏముంటది అనుకున్నాం. కానీ ఎంత మంచి మూర్తి, ఇక్కడ ఎంత వైభవంగా నడిచి ఉండొచ్చు మన పురాతనమైన గుళ్ళు. ఇది 100 ఏళ్ల క్రితంది, చాలా పురాతన, అత్యంత పురాతనమైంది, 100 ఏళ్ల క్రితం. ఈ గుడి యొక్క పేరు బాగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ గుడి పేరే దొంగల గుడి అని అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది మనం పెద్దలను అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఈ గ్రామానికి రాత్రిపూట మన నాగదేవత అమ్మవారు, అయ్యవారు వచ్చేసి వీరభద్ర స్వామి ఇక్కడ కాపలా ఉంటుండేనట. అయితే రాత్రిపూట ఒకప్పుడు ఎప్పుడైతే దొంగలు కానీ ఏదైనా చెడు చేసే వ్యక్తులు కానీ ఇట్లా వచ్చినప్పుడు ఊళ్ళరేకు వీరభద్ర స్వామి ఏమో ఒక వ్యక్తి ఒక మొగ అవతారంలో వచ్చేసి, ఒక పురుషుడు అవతారంలో వచ్చేసి, అమ్మవారేమో నాగదేవత చిన్న బాలిక రూపంలో వచ్చేసి ఇట్లా గ్రామంలో తిరుగుతూ అరుస్తూ ఉండేవాళ్ళట, దొంగలచ్చిర్రు అని చెప్పేసి. అంటే ప్రజల్ని మేల్కొల్పుతుండే, నిద్ర నుంచి లేవ్వండి, మేల్కోనండి అని చెప్పేసి వాళ్ళకి నిద్ర నుంచి లేపి వీరభద్ర స్వామి తెలికిరి చేస్తుండే, అందరికి ఇట్లా దొంగలచ్చురు అని చెప్పేసి చూపిస్తుండే అన్నట్టు, అంటే అందరికి మేల్కొల్పుతుండే. ఆ విధానంలో వీరభద్ర స్వామి యొక్క గుడికి దొంగల గుడి అనే పేరు వచ్చిందని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అయితే ఆంజనేయ స్వామి యొక్క మూర్తి ఇది రీసెంట్ గా కొన్ని సంవత్సరాల క్రితమే బయటపడింది అంటారు. మనం చూడొచ్చు ఈ గుడి వెనకాల, వీరభద్ర స్వామి గుడి వెనకాల ఇక్కడ. అయితే వీరభద్ర స్వామి యొక్క గుడి ఇట్లా ఈ చెట్ల పొదలతో నిండిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇది ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం బయటపడ్డ జాగా. తవ్విన తర్వాత ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం బయటపడిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తుంటారు. అప్పటి నుంచి గేటు పని చేసుకుంటూ కూలి పనికి వచ్చింది. మా దోస్తు నేను ఇద్దరం వచ్చి బీడి తాగుదామని వచ్చి కూర్చుంటే. మీ పేరు? రామచందర్. ఇంటి పేరు? గుడిసే రామచందర్. ఇక వచ్చి కూర్చున్నాం. ఇక్కడ కూర్చుంటే ఇల్లంతా తోడింది ఉన్నది, లోపల విగ్రహాలు చిందరవందరంగా ఉన్నాయి, మొత్తం తుకుడలు చేసి నరికేసి పోయినట్టు వాళ్ళు చెప్పిండ్రు. ఇంతకుముందు కథలు చెప్పుకున్న వాళ్ళు, మనకు అంత ఎక్కువ తెలియదు. ఇక గుప్త నిధుల కోసం వచ్చిన వాళ్ళు అంత తొవ్వి అంత ఆగమాగం చేసి పోయిండ్రు. నేను మరి బేదామని వస్తే ఇట్లా కనబడేసరికి అంతా నూకి మంచిగా విరిగిపోయిన రాళ్ళని మీద పెడితే అవి అట్టనే సెట్ అయిపోయినాయి, మంచిగా అయిపోయిండ్రు. ఇక రాత్రి పండుకున్న సమయంలో వచ్చి బిడ్డ అలుపు పూజ చెయ్యి అని చెప్పి కళలో చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఇక కొద్ది రోజుల తర్వాత ఇక అంజన బాబు బయట కనబడ్డాడు. బయట ఉండే బిడ్డ నా ముఖం ఇటు ఉండదు, ఇటు తింపి పెట్టు పడమటికి అని అంజన బాబు చెప్పిండు. ఇక అట్లనే వాళ్ళ దీపారాధనతోనే నడిచిపోతున్నది. మీరు ఇప్పుడు స్వామివారి సేవలో దాదాపు 2010 నుంచి ఉన్నారు? 2010 నుంచి ఉన్నా. నుంచి అన్నం బిడ్డం ఏమో తినాల్సిన అవసరం ఏం లేదు బిడ్డ నీకేం, కానీ వాళ్ళకి ఏం అడగకు అన్నాడు. ఎవరికి అడగద్దు, ఇస్తే తీసుకో తిను, అడిగి ఎక్కడన్నా సంతర్పణ అయితే పోయి తినకు,
ఎక్కడ భోజనం నీకు అవసరం లేదు బిడ్డ అని అన్నది. ఇప్పటి వరకు అయితే ఆకలి ఏం లేదు. ఆ హోటల్ పోతే ఇంత ఆయన హోటల్ అయినా ఛాయ్ ఇస్తాడు, గుడి కాడ ఉంటున్నావు బాపు అని హోటల్ కాడ ఇంత ఛాయ్ ఎప్పుడు పోయినా ఛాయ్ తాగిపిస్తాడు. అంతే నడిపిస్తున్నా, ఛాయ్ మీద నడుస్తుంది. ఇప్పటి అటెండ్ చేస్తున్నా. స్వామి వారు మీకు కళలో చెప్పింది మాట. ఎప్పుడు అన్నా వస్తాడు, ఎప్పుడు బాపు అని పిలిస్తే అప్పుడు వస్తాడు, చెప్తాడు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా బిడ్డ అని అంటాడు, చెప్తాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు, పోతాడు. మీరు రాత్రి పగలు ఇక్కడనే ఉంటారా? మీరు రేయం బావులు ఇక్కడనే ఇదే గుడి సైడ్ వేసుకొని ఉంటాడు. ఏ కాలంలో అది? చిన్నప్పటిదేనా? అంటే మీరు చిన్న ఒక అట్లానా? ఆ కాలం నుంచి ఉన్నది దొంగ. వీరభద్రుడే ఉండే. వీరభద్రుడు, నాగమ్మ తల్లి, నందేశ్వరుడు ఉండే. తవ్వుతే హనుమంతుడు, అందులో హనుమంతుడు అది హనుమంతుడు వెనుక గొయ్య ఉన్నది, గొయ్య కనబడుతుంది. హనుమంతుడు అన్నకి వెళ్ళిండు, అందులోకి వెళ్ళిండు. 7 ఫీట్లు వెళ్ళిండు ఆయన. హనుమంతుడు వెళ్ళిండు 7 ఫీట్లలో. 7 ఫీట్లు 100 రోజుల్లో పనికి పోతే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడ గుడి ఉన్నదని నాకు తెలుసు. నేను 9-10 సంవత్సరాల నుంచి బర్రెలు మేపుతుంటే 2-3 బర్రెలు జీతం ఉండి. అయితే ఆ గుడి కాడనే పండుకుంటుంటే నా బర్రెలు కూడా 2-3 బర్రెలు ఉండే, అన్ని తిని మేస్తుండే, పండుకుంటుండే. గుడి నమ్మరేకు ఉండే. కాకపోతే విగ్రహాలను ఇరగొట్టినవి ఉన్నాయి. దొంగలు ఇరగొట్టినంట అప్పుడు. వెనుకట నరికేసిందంట నాగమ్మని, ఈ వీరభద్రుడిని నరికేసిండు. నరికేస్తే దాన్ని మేము సిమెంట్ తోని ఒకసారి పోయినాము. పోయేసరికంటే బాబు ఆడ మొత్తం గొయ్యనే ఉంది, గుళ్ళ. ఈ విగ్రహం అటు పడేసిర్రు, సగం విగ్రహం ఇటు, ఎందుకంటే ఇరిగిపోయినా ఉన్నాయి కదా. ఇక్కడ విగ్రహం సగం పడేసినే ఉన్నాయి. పడేసినే ఉంటే ఈడేమో కూర్చుని బీడి కాలుస్తుండు. నాకు మంచిగా అనిపిస్తలేదు. అన్ని ముళ్ళు వచ్చేసినాయి, నాకు ఒంటి నిండా ముళ్ళు వచ్చినాయి. పోయినా ఇట్లా కుప్ప ఉండేయ బయట, ఎండిపోయింది. అది ఏ 5-6 సంవత్సరాల కింద పోసిందో నేను. అది మట్టి మొరం మొత్తం గట్టిగా అయిపోయింది. దాన్ని నేను ఇట్లా పట్టి గుళ్ళకు నెట్టితే ఉష్కపోయినట్లనే పోయింది. ఉష్క మాదిరిగా వెళ్ళింది, మొత్తం ఉష్క మాదిరిగా గుళ్ళకు పోయింది. కష్టం కాకుండా వెళ్ళిపోయింది. నాకు అసలు ఏమనిపించలే. నాకు సొయ్యి లేదు, నాకు దిమాగ్ లేదు. నేను ఇదే కొడుతున్నా. 5 లేచి నా చుట్టుముట్టు తిరుగుతుందంట. ఏంది రామచందర్, నాకు సొయ్యి లేదు, అటు తిరిగాడిది. నేను మొత్తం నూకేసిన, పెద్ద సగం బారాన నూకేసిన. బారాన నూకి ఇంత జర శైలితో అట్లా ఇట్లా అని ఆ విగ్రహం ని తీసి, ఇరిగిపోయిన విగ్రహాలు ఉన్నాయి కదా, అయితే ముందు కాళ్ళది పెట్టి తర్వాత మళ్ళా తలకాయది పెట్టిన. పాముది కూడా కింద తోకది పెట్టి మీద తలకాయది పెట్టినాక 1 సంవత్సరంకి నీ అమ్మ విరిగిపోయినవి ఉన్నాయి ఎట్లా అని అన్నతో సిమెంట్ తే అన్నాడు. సిమెంట్ తెచ్చిచ్చిన. ఆయన సిమెంట్ ఏమో కొనలేమన్నా, అది కడుతుండ్రు కదా డంపిన్ వాడు. అయితే ఆడ సంచిలోకి వెళ్ళి ఇంత సిమెంట్ తీసుకొని పోయినా. పోతే దాన్ని అనిపి నైట్లో పెట్టేసిండు. ఇప్పటికి ఇంచు కదలే అవి. ఆడ అతుకున్న ఎరిగింది కూడా మెరుస్తున్నది దేవుడు. మరి మేము రోజు చేసుడయ్యా. దీపం ఉందా? దీపం దీపం లేదు, వెలుగుతలేదా దీపం? మరి ఎందుకు పోలేడు మరి అలా? దొంగల గుడి అని మా చిన్నతనం నుంచి వింటున్నామయ్యా. ఇగో దొంగలంతా దోసుకొని వచ్చి ఆడ పంచుకునే వాళ్ళంట. అర్థమైందా? అక్కడ మొత్తం గ్రామాల నుంచి దొంగతనం చేసుకొని వచ్చి ఆడ పంచుకునే వాళ్ళంట. ఆడ ఊరున్నది సిద్ధాపూర్ అని ఊరు. అయితే ఆ రోజు ఆ ఊర్లో దోస్తున్నారంట. దోస్తుంటే ఈయన అరిసిండంట, అరే ఊరంతా దోసుకోబోతున్నారా అని. అంటే ఈ 7 ఉన్నారంట వాళ్ళు దొంగలు. నరికేసిండ్రు విగ్రహం. నాగమ్మ తల్లిని నరికేసిండ్రు, ఈయనని వీరభద్రుని నరికేసిండ్రు. ఈయనని ఏడికి అంటే వీరభద్రుడు ఒర్రిండా, ఊరుకు లేపేసిండు. మనుషుల కోసం ఒర్రిండు. యా దొంగలు వచ్చి ఊరంతా దోసుకోబోతున్నారా, లేవుని 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 అని లేపిండు. వీరభద్రుడే లేపిండు. వీరభద్రుడే లేపిండు. శక్తి ఎట్లా వచ్చింది? అంత శక్తి మనిషి రూపమై మొత్తం గల్లీలో ఉరుకులాడుతున్నాడు ఆయన. గల్లీలో ఈడ గుళ్ళే ఉండి ఎవరితలేడు, గల్లీలో ఉరుకులాడుతున్నాడు. ఇక ఆత్మ పోయినాక ఈడ డెడ్ బాడీ అయితే ఉంటది కదా, వీళ్ళు ఏం చేసిండ్రు, డెడ్ బాడీ నరికేసిండ్రు దొంగలు. ఒక ఆడపిల్ల ఆడపిల్ల ఓరుతున్నదంట. ఆడపిల్ల అంటే నాగమ్మ తల్లి.
అవి మారుస్తుందంట. లేవుని దొంగలు పడుతున్నారు, లేవునంటే వీళ్ళు కోపం మీద 7 కలిసి అలా నరికేసింది. నరికేసి ఇట్లా పోగానే ఆడొకడ చనిపోయారంట. అది ఇప్పటికి ఆదిన చరిత్ర. అది సిద్ధపూర్ అంటే ఏడనే? సిద్ధపూర్ అదే అయ్యా, అది ఊరుండేనాడా? ఊరు ఇప్పటికి నువ్వు జర్ర ఒక పీటుతో ఒక ఇటుకలు ఉన్నాయి, ఇటుకలు ఊరు అడికెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయింది ఊరు. నీ పేరేం పేరే? నా పేరు నరసింహులు. ఏం నరసింహులు అంటారు? నత్తి నరసింహులు. నత్తి నరసింహులు ఆచనపల్లేనా? పాండుఫారం నత్తి నరసింహ చిన్న నరసింహులు అంటారు. నత్తి చిన్న మంచిది. ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది బేట. ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా దీపం దర్గాకు బట్టాలంటే ఇక ఊదిబత్తీలు అంటే ఇప్పుడు నీ లెక్కల ఒక 200-300 సంవత్సరాలు అవుతుంది దేవుడిది. 2,000 100 కాదు, లక్షలు చెప్పు. అవునా? 100 సంబల గుడిది మన అనుభవం ఉందా బాబు మీకు? కొద్ది ఐడియా ఉంది. దాంతో సమానం అది. 100 స్తంభాల గుడితో సమానం. 100 స్తంభాలతో గుడితో దేవుడి స్థలం అంత పవర్ఫుల్. ఆ కాలంలో దేవుడు వెలిసింది. ఎట్లా వెళ్ళిపోయింది మరి అక్కడ నుంచి? అయ్యా ఊరు ఎట్లా వెళ్ళిపోయారు? ఊరు ఎట్లా వెళ్ళిపోయిందంటే ఇక మునిగిపోయిందంట నీళ్ళల్లో. నీళ్ళల్లో ఇట్లా మునిగిపోయింది. దొంగల్ని దేవుళ్ళనే నరికేసిండ్రు. ఇక వాళ్ళు ఎట్లా అయింది, వెళ్ళిపోయిండ్రా, ఏమైంది, ఎట్లా అయింది తెలియదు. దేవుడు భూమి అది మన ఫ్యాక్టరీ భూమి, ఎవరిది కాదు, రైతులది. ఇప్పుడు ఫ్యాక్టరీ భూమి, అప్పట్లో దేవుళ్ళ భూమి. సిద్ధపూర్ వాళ్ళదే ఊరే. ఊరు తర్వాతనే ఫ్యాక్టరీ వచ్చింది. పూజ అయితే ఇప్పటిదాకా చేస్తున్నాము. మాకైతే మంచిగా ఉంది. అక్కడ పూజ చేసినప్పటి నుంచి మాకు దేవుడు మా ఇంట్లో ఉన్నట్టనే కొడుతుంది. మాకు మంచిగా ఉంది. ఏదైనా వలన ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం. ఇవాళ మాకు కాలు చేతుల బలం ఇచ్చిండయ్యా. అయినా కోసం చూడడం దారి చూడండి బేట. మాకు ఎటు ఫోన్ ఇస్తలేడయ్యా. ఎవరు ఫోన్ చేసేందుకు స్థలం లేదు. ఈ షెండకి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడయ్యా. మొన్న అన్నాడు, ఎందుకు పోతున్నావు అన్నాడు. దీపం ముట్టే పోతున్నా అన్నాడు. తుర్కైనా ఉండే ఆయన తుర్కైనా మరి దేవుని దగ్గర ఫోన్ అనలే. నైజానా ఇదర్సే నైజానా ఉదర్స జావంటే ఇంత చెత్త ఉంది. ఆ చెత్తలా అన్ని సోదులు ఉంటాయి. ఎట్లా పోవాలయ్యా? మాకు కొద్దిగా చిన్న దారి చాలయ్యా. దారి ఎవరైనా దేవుడిని కట్టిస్తామంటే మీరు ఏమన్నా దాతలు వస్తే దానికి సపోర్ట్ చేస్తారా? అంటే మా గుడి నిర్మాణం కోసం ఓలన్నా వచ్చి ముందుకు వస్తే మీకు మంచిగా ఉంటదా? అరే బ్రహ్మ వాళ్ళ కాళ్ళు మొక్తామయ్యా. మీ గుడి కట్టిస్తే ఇంకా బ్రహ్మాండంగా కాళ్ళు మొక్కి మేము దానం చేసుకుంటాం. గుడి కట్టిస్తామంటే అలా కాళ్ళు కడిగి మేము స్నానం చేస్తాం. మన ధర్మం కోసం. మన ధర్మం అయ్యా. చాలా పాత దేవుడు, మంచి మంచి దేవుళ్ళు అయ్యాళ్ళు. మళ్ళా పేరు చెప్పిండు నానా. నేను అయినది ముఖం ఇటు ఉండే అయితే నాకు పేరు చెప్పిండు. నా విమానం పూర్తిగా నేను మన సార్ చెప్తున్నా. నాకు 2 పిల్లలు, నా 2 పిల్లలు సాక్షిగా చెప్తున్నా. నా పేరు ఈరభద్రుడు బేట. నా పేరు ఈరభద్రుడు. నన్ను ఇటుమల్పి పెట్ట బిడ్డ అన్నాడు. సృష్టిగా నిద్ర కాదు, కళ కాదు, ఏం కాదు, కూర్చున్నా బిడ్డ. నా పేరు ఇట్లనే ఒక మనిషి నిలబడ్డాడు. నిలబడి నా పేరు ఈరభద్రుడు బేట, నన్ను ఇటు మలిపి పెట్టు, నన్ను నా ముఖం ఎటు ఉండాలా, ఎటున్నది నా ముఖము అని అన్నాడు. అంటే సరే అని పోయి మలిపినాము. మలిపితే ఒక రోజు మొత్తం బోల్తూనే పడ్డాడు. లేవలే, ఇద్దరికి లేవలే. ఆయనతో ఒక రోజు మొత్తం బోల్తూనే ఉండు. ఎట్లా అయిపోయా అని పరిశాన్ ఉన్నా. అప్పుడు నేను పొలాల్లో పంపులు కొడుతున్నా, స్ప్రేలు కూలీగా. అయితే ఇక ఒకరోజు జల్లి వచ్చిన అన్నీ కొట్టినా. జల్లి వచ్చి నడరా లేపుదాం దీని అమ్మ ఎట్లా లేవది అని నన్ను తలుచుకొని లేపుదాం నడు అని పోయినాం. పోయి పట్టినాం. అయితే ఆ నామది లేచింది. ఆ రోజు అంత తనలాడితే లేవలే. తెల్లారి సాయంత్రం 4 గంటల కట్లా పోయి లేపితే నా అమ్మ ఏ టైంకి అయితే పట్టడం మళ్ళీ ఆ టైంకి నా అమ్మది లేచిండు. ఇప్పుడు ఇటు ముఖం చూసి పెట్టినా. పుల్ల చెప్పిండు ఈరభద్రుడిని నేను నా ముఖం ఇటు పెట్టి బిడ్డని నాకు చెప్పిండు. నా మంచి సాక్షిగా. ఓకే అన్న.